నమస్కారం అండి. నా పేరు ఆనంద్. అక్షరా బుక్ సెంటర్. ఈ ప్రాపర్టీ అనేది మేము కొనడం జరిగింది. ఈ కొనడం జరిగిన తర్వాత ఈ ప్రాపర్టీపై దౌర్జన్యం చేస్తున్నారు మా పైన. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు, ఎవరైనా ప్రాపర్టీలు కూడా కొని స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పారు. ఎక్కడ ఉంది? మా మీద దాడులు చేస్తున్నారు, మా మీద పొలిటికల్ ప్రెషర్ చేస్తున్నారు. పొలిటికల్ ప్రెషర్ తో ఇప్పుడు మీ ముందే జరిగింది ఒక సంఘటన, ఇప్పుడే ఫోన్ లో చూపించా కదా. ఆయన కాలేజ్ ఇక్కడ ఉంది అంటున్నాడు. ఎక్కడుంది చూపి అంటే చూపిస్తలేడు. ఆయన కాలేజ్ ఎక్కడుంది? అక్కడ ఉంది, పర్టికులర్ గా రాజేంద్ర నగర్ లో షిఫ్ట్ చేసుకున్నాడు. ఓకే, ఆయన షిఫ్ట్ చేసుకున్నట్టు పర్టికులర్ గా నా దగ్గర ఒక ఎవిడెన్స్ కూడా ఉందండి. అయితే మొన్న 14 తారీఖు రోజు మేము మా బౌండరీస్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్తే మా మీద దాడి చేశారు, అక్రమంగా కొట్టడం జరిగింది, దురుసు భాషలో ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది. ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈ రోజేమో ఈ 2-3 రోజుల నుంచి ఎస్సీ ఎస్టీ సంఘాలు పైన వచ్చేసి మా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన భవనం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమన్నా ఉంది మీరు చూపియండి అంటే ఏం చూపించట్లేదు. మా మీద దాడులు చేస్తున్నారు. పైన కిటికీలు కట్ చేసి డైరెక్ట్ లోపలికి వచ్చిన విజువల్స్ కూడా మీకు నేను ఇవ్వడం జరిగింది. వీళ్ళపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పి. ఇదంతా రాజకీయ నేతలు అండి. ఎవరెవరంటే బెక్కరి మధుసూదన్ రెడ్డి గారు, బెక్కరి అనిత మేడం గారు, ఇంకా దాంతో పాటు ఈ జల్జాం కాలేజ్ రమేష్ గౌడ్ లీజ్ ఉందని చెప్తున్నాడు, కాలేజ్ నడుపుతలేడు. కాలేజ్ ఎక్కడో తీసుకుపోయి వేరేతోనే పెట్టేసి ఇప్పుడు మా మీద ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నాడు. నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా, ఏమైనా చేసుకుంటా, అవి ఇవి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నీ దగ్గర లీజ్ ఉంటే నువ్వు కోర్టు పోయి తెచ్చుకో, నీదే అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకో. నేను ఆల్రెడీ నా బిల్డింగ్ లో నేను వర్క్ చేసుకుంటుంటే కూడా వచ్చి సంవత్సరం నుంచి న్యూసెన్స్ చేస్తున్నాడు, అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇదిగోండి, ఇది కరెంట్ వచ్చేసి కాలేజ్ అండి, కాలేజ్ పర్మిషన్, కాలేజ్ షిఫ్ట్ చేసుకుని ఆయన వెళ్ళిపోయిన పర్మిషన్ కాపీ అండి. మధుసూదన్ రెడ్డి వచ్చేసి మా ప్రభుత్వం ఉందని చెప్పి మా పైన ఎటువంటి దాడి చేయడానికి కూడా పొలిటికల్ ప్రెషర్ పెడుతున్నారండి. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఇప్పుడు మహబూబ్ నగర్ లో డిసిసి ప్రెసిడెంట్ గారండి సంజీవ్ ముదిరాజ్ గారండి, నెక్స్ట్ ఒబేదుల్లా కొత్వాల్ గారండి, ఇంకా కార్పొరేటర్లు అండి, మహబూబ్ నగర్ లో ఉండే లోకల్లో ఉండే ఈ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్ ఆయన కూడా వచ్చి మా మీద దాడి చేసి కిడ్నాప్ చేసినా అంటున్నాడు. ఇష్టం వాళ్ళ డ్రైవర్ అయితే మా మీన్కి వస్తున్నాడు అండి, చంపేస్తా అని చెప్పి బెదిరిస్తున్నారు. సీసీటీవీ మా బిల్డింగ్ లో మేము సీసీటీవీలు పెట్టుకుంటే అన్ని ధ్వంసం చేసేశారండి. ధ్వంసం చేసేశారు. దగ్గర 20 తారీఖు రోజు స్టాక్ మాది పైన నిల్వ ఉన్న స్టాక్ సుమారు 6 లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగిందండి. సీసీ ఫుటేజ్ కట్ చేసి దొంగతనం చేశారండి వీళ్ళు. ఇట్లా రాజకీయ ప్రోబలాన్ని అడ్డంగా పెట్టుకొని మా పైన ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారండి. మేము ఉన్నది హైదరాబాద్ పార్టీ అండి, మూలగుండం శ్రీదేవి గారు మేడం అండి. నేను 2024లో ఉన్నా అండి. ఇది నా ప్రాపర్టీ డాక్యుమెంట్ అండి. మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ వాళ్ళకి అమ్ముకున్నాడు అండి. మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ వాళ్ళకు అమ్ముకున్నాడు. హైదరాబాద్ వాళ్ళకి అమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏరాళ్ళకి అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు వచ్చిందండి ప్రాపర్టీ. నేను కొన్నాండి. నేను కష్టపడి చెమట ఓడిచి పొద్దుస్థానం పనిచేసి నేను కొంటే నా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారండి. మొన్న 14 తారీఖు రోజు వచ్చి మధుసూదన్ రెడ్డి కూడా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారండి. వాళ్ళ మార్కెట్ చైర్మన్ కమిటీ మేడం గారు వాళ్ళు వచ్చి ఇది నా రోడ్ అని చెప్తే మీ దగ్గర ఏమైనా కాగితం ఉంటే తీసుకురండి, రోడ్ ఉంటే రోడ్ చూపియండి అని చెప్తే కూడా చూపించట్లేదండి. ఉల్టా మా మీదనే పోయి దాడులు చేస్తున్నారండి. ఇది కొట్టిందండి. దీనికి కావాల్సిన వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మేము ఎట్లా చేసినా నడుస్తుంది అని చెప్పి వాళ్ళు ఇట్లా చేస్తున్నారండి. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.